హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబుల్. ఈరోజు నేను మీకు వాట్ విల్ హ్యాపెన్ మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లో ఏం జరగబోతా ఉందో ఈరోజు చూస్తాం. నేను అన్ని రాశులకి సపరేట్గా చేస్తాను అండ్ మీకు ఈ రీడింగ్ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని దూకుడుగా చేసేస్తూ ఉంటారనమాట. మేషరాశి వాళ్ళకి ఈ మంత్లో, జూన్ మంత్లో ఏమేమి జరగబోతున్నాయి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ద మూన్. మీ మనసు కలతపడుతుంది, చూస్తాం. 6 ఆఫ్ సోర్డ్స్. 6 ఆఫ్ సోర్డ్స్ అంటే మూవ్ ఆన్ కార్డ్ అనమాట. మీరు ఇక్కడ వాటర్ కనిపిస్తూ ఉంది, బోట్ కనిపిస్తూ ఉంది కదా. మీరు బేబీ ఫారెన్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఎవరి జీవితంలోంచైనా మూవ్ ఆన్ అయిపోవాలనుకోవచ్చు. అందుకే మీరు బాధపడతా ఉన్నారు. ఓకే, ఇంకా ఏమేమి జరుగుతాయి మేషరాశి వాళ్ళ లైఫ్లో? ఇంకా ఏమేమి జరుగుతాయి? నైట్ ఆఫ్ కప్స్. ఎవరో చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు ప్రపోజ్ చేసేదానికి. 3 ఆఫ్ వ్యాన్స్. ఇవన్నీ నేను తర్వాత క్లారిఫై చేస్తాను మీకు. ద హెర్మిట్. మీరు చాలా ఏకాంతంగా ఉండాలనుకుంటుంటారు, స్టక్ అయిపోయినారు, ఏదో స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, ఇప్పుడు మూన్ కార్డ్ క్లారిఫై చేస్తాం. మూన్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్లో మీరు చూస్తున్నది నిజం కాకపోవచ్చు. మీ నుంచి ఎవరో ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఉన్నారు. మీ ఇన్నర్ వాయిస్ని ఫాలో అవ్వండి. మీరు ఓర్పుతో ఉండాలి. మీ భ్రమలు భ్రాంతుల నుంచి మీరు బయటకు రావాలి. అంటే మీరు ఓర్పుతో ఉండి బ్యాలెన్స్గా ఉండారంటే మీ భ్రమలు భ్రాంతుల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. మూన్ కార్డ్ మిమ్మల్ని అడుగుతుంది, ఈ పర్సన్ నువ్వు నిజంగా ఈ పర్సన్ నువ్వు నమ్ముతున్నావా? మీకు ఈ పర్సన్ ఒక ఫేస్ చూస్తున్నారు, మీకు తెలియని షాడో ఇంకొకటి ఉంది. ఇప్పుడు మూన్లో మనకు హాఫే కనిపిస్తుంది కదా, మిగతా హాఫ్లో ఏముందో మనకు తెలియదు. అలాగే మీకు ఎవరైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ గురించి మీకు హాఫే మీరు తెలుసుకో ఉన్నారు, మిగతా హాఫ్ మీరు తెలుసుకోవాలి అని మూన్ కార్డ్ చెప్తా ఉంది. మీకు ఈ కార్డ్ వచ్చి వర్క్ ప్లేస్లో ఏంటంటే, అంటే కెరియర్ లెవెల్లో ఏంటంటే, మీ పేరుని ఎవరన్నా నాశనం చేస్తారు. అంటే మీ మీద గాసిప్స్ క్రియేట్ చేస్తారు. మీ వెనుక మీకు తెలియకుండానే కొందరు గోతులు తవ్వుతారు. జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఏదో కరెక్ట్గా లేదు. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు గమనించండి, జాగ్రత్తగా ఉండండి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు అన్నీ క్లియర్ అయినప్పుడు నిర్ణయాలు చేయండి. మనం ఎప్పుడూ ఆందోళనగా ఆతృతగా ఉండే మనసుతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు కదా. మన మనసు క్లియర్గా ఉండేటప్పుడే మనం నిర్ణయాలు తీసుకోవాలి. అదే మూన్ కార్డ్ చెప్తా ఉంది. 6 ఆఫ్ సోర్స్. 6 ఆఫ్ సోర్స్ అంటే మేబీ కార్డ్ ఇది. మీరు పాజిటివ్ వదిలి మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఆన్ అవ్వడం. మీ లైఫ్లో నెగిటివ్ సైడ్ని వదిలి మిమ్మల్ని బాధ పెట్టే వదిలి మీరు మూవ్ ఆన్ అవుతారు. అది మీకు మంచి చేస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ ఇద్దరి మధ్య ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకుంటారనమాట. అంటే మీ మనసులో భావాలు మీరు చెప్తారు, మీ పార్ట్నర్ తన మనసులో భావాలు తను చెప్తారు. మీ సంబంధాలలో మీరు మానసికంగా బాధపడి హార్ట్ బ్రేక్ అయి ఉంటే మీరు ఈ సంబంధాన్ని వదిలి మూవ్ ఆన్ అయిపోతారు. మీ ఆఫీస్లో అంటే మీ కెరియర్ డెవలప్ చేసుకోను మేబీ మీ ఫారెన్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. కొందరు జాబ్ చేంజ్ చేస్తారు, ఆర్థికంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఆఫీసులో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది గురి చేస్తుంటే వాళ్ళ నుంచి మీరు ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇలాంటిది జూన్ మంత్లో జరుగుతుంది. నెక్స్ట్, నైట్ ఆఫ్ కప్స్. ఒక మెసెంజర్ మీ దగ్గరకు రాబోతున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయని వస్తున్నారు. అంటే మీకు ఎమోషనల్ బెనిఫిట్ వస్తుంది, మీకు సపోర్ట్ చేస్తారు ఈ పర్సన్. మీరు రిలేషన్షిప్ని మంచిగా హ్యాండిల్ చేయడం వల్ల ఈ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీకు ఆఫీస్లో అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఈ పర్సన్ వల్ల. ఈ పర్సన్ ప్రేమ విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని దాటుకొని మీ దగ్గరకు వస్తారు. వీళ్ళు గివప్ చేయరు మిమ్మల్ని. వాళ్ళు ఎలాగన్నా మీ దగ్గరకు రావాలి అని అనుకుంటారు. తన దృష్టిలో మీకంటే ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేదని అనుకుంటున్నారు. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి జూన్ మంత్లో రాబోతున్నారు. మీరు జాబ్ చేస్తూ ఉంటే
న్యూ జాబ్ ఆర్ న్యూ ప్రాజెక్ట్ మీరు ఓకే చేసేటప్పుడు మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. మీ మనసు ఓకే చేస్తేనే ఆ జాబ్ ఓకే చేయండి. ఆ ప్రాజెక్ట్ చేయడం అందరి వల్ల కాదు, కానీ మీ వల్ల మాత్రమే అవుతుంది. ఆ వర్క్ చేయడం వల్ల మీరు సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఫీల్ అవుతారు. మీ కలలు నిజం చేసుకుంటారు. నెక్స్ట్, 3 ఆఫ్ వ్యాండ్స్. 3 ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే, మీతో కలిసి వర్క్ చేయను కొంతమంది వస్తారు, అంటే యూనివర్స్ మీకు హెల్ప్ చేసేదని కొంతమంది పంపిస్తుంది. మీ న్యూ ఐడియాస్ వాళ్ళకు నచ్చుతాయి. ఓకే, మీతో కలిసి పనిచేసేదానికి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు లవ్ లైఫ్లో ఉంటే మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో కలిసి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మీరు మీ పార్ట్నర్ ఫ్యూచర్ గురించి హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. అంటే ఎలాగన్నా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మ్యారేజ్ చేసుకుంటాం అనుకుంటారు. మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం రైట్ కనెక్షన్స్ని పెట్టుకుంటారు. వాళ్ళు బిజినెస్లో బాగా సపోర్ట్ చేస్తారు. మీ న్యూ ఐడియాస్ మీకు అన్బిలీవబుల్ రిజల్ట్ని ఇస్తాయి. మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఫేస్ చేయను మీరు రెడీగా ఉన్నారు. మీకు ఫారెన్లో బిజినెస్ చేసేదానికి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్, ద హెర్మిట్. ద హెర్మిట్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది సాడ్ కార్డ్ అనమాట. మీకు ఇక్కడ చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి, మీ మనసు బాధపడుతుంది, కానీ ఒక పర్సన్ మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక పర్సన్ వస్తున్నారు, కానీ మీరు పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హెర్మిట్ ఏం చెప్తుందంటే, మీ పర్సనల్ హీలింగ్కి ఇది టైం అనమాట. ఈ ప్రపంచానికి మీరు దూరంగా ఏకాంతంగా ఉంటారు. మీకు కావాల్సిన సమాధానాలు అప్పుడే మీకు దొరుకుతాయి. అంటే మీరు అందరిలో కలిసి ఉంటే మీ మైండ్ అంతా బిజీగా అయిపోద్ది కదా, అందుకనే మీరు ఏకాంతంగా ఉండి ఆలోచిస్తూ ఉండారంటే మీ లైఫ్లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మిమ్మల్ని వీళ్ళు హర్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు, వీటికన్నిటికీ ఆన్సర్ వచ్చి మీకు తెలుస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఉంటే మీరు ఎంజాయ్ చేసేదానికి టైం స్పెండ్ చేయాలి. మీరు కెరియర్లో జాబ్ చేస్తూ ఉంటే మీరు త్వరలో ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోతారు. మీరు మీ గురువు లేదా వెల్ విషర్ అడ్వైస్ తీసుకుంటారు. మీ గోల్స్ రీచ్ అయ్యేందుకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మెడిటేషన్ చేసి మీ హయ్యర్ సెల్ఫ్లో మీరు కనెక్ట్ అవ్వండి. మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మీకు గైడ్ చేసేదానికి ఎవరైనా దొరుకుతారు, లేదా మీరు ఎవరినైనా గైడ్ చేస్తారు. నెక్స్ట్, 9 ఆఫ్ సోర్డ్స్. 9 ఆఫ్ సోర్డ్స్ అంటే స్టక్ ఎనర్జీ, యాంగ్జైటీగా, ఫియర్, దీనికి కీవర్డ్స్ అనమాట. బ్రేకింగ్ పాయింట్, నెగిటివిటీ, ఐసోలేషన్, స్లీప్లెస్ నైట్స్, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని భయపడుతున్నారు. మీకు మీ పార్ట్నర్ మీద నమ్మకం పోయింది, లేదా మీరు ఏదైనా సంబంధంలో ఉంటే మీరు సంతోషంగా లేరు. మీరు ఎవరినైనా మోసం చేస్తుండొచ్చు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి గిల్టీ ఫీల్ అవుతున్నారు. మీరు గతం గురించి ఆలోచిస్తున్నారు. ఈ కార్డు మిమ్మల్ని గాసిప్స్ని కూడా గురి చేయవచ్చు అని సూచిస్తుంది. అంటే మీ గురించి చాలామంది గాసిప్స్ క్రియేట్ చేశారు, మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా గాసిప్స్ క్రియేట్ అయి ఉన్నాయి అని సూచిస్తుంది. మీ వర్క్ ప్లేస్లో మీరు సాటిస్ఫాక్షన్గా, సంతోషంగా లేరు. మీ పని ఒత్తిడి, భారం మిమ్మల్ని కృంగతీస్తుంది. ఆర్థిక సమస్యలు మీకు ఆందోళన పెంచుతున్నాయి. మీరు నెగిటివ్ థింకింగ్ని తగ్గించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఆలోచిస్తున్న సమస్యలు మీరు అనుకున్నవ పెద్దవా లేదా అనేది మీరు పరిశీలించండి. అంటే అనవసరంగా మీరు చిన్నదాన్ని పెద్దదిగా చేసేసుకొని భయపడుతున్నారు. అలా భయపడకండి. రియల్గా అవి అలాంటివా లేదా అని ఆలోచించండి. మీకు ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుందని యూనివర్స్ చెప్తుంది. ఒరాకిల్ కార్డ్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. ఏరీస్ ఎనర్జీ ఇన్ ఒరాకిల్ కార్డ్స్. మ్యాన్ హోల్డింగ్ కాయిన్, రీయూనియన్ కార్డ్, మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. కేరింగ్ కనెక్షన్, మీ ఇద్దరి మధ్య కేరింగ్ కనెక్షన్ అనేది ఉంది. న్యూ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. న్యూ ఒరాకిల్లో డే డ్రీమింగ్, ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించే, మీరు ఎప్పుడు డే డ్రీమింగ్లోనే ఉన్నారు. ఓకే, మీకు మూనాలజీ ఏం గైడ్ చేస్తూ ఉంది? మేషరాశి వాళ్ళకి మూనాలజీ గైడెన్స్, యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు చాలా నియర్గా వచ్చేసారు మీ గోల్ అచీవ్ చేసేదానికి. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేశారంటే తప్పకుండా మీరు అచీవ్ చేస్తారని మూనాలజీ చెప్తుంది.
ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు? ఏంజల్స్ మెసేజ్, బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. యువర్ సిచ్యువేషన్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఎరిస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే, అంటే మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఇవి సూచిస్తున్నాయి. మీరు కొంచెం స్ట్రెస్గా ఉంటారు ఈ మంత్లో, కొంచెం మీ మనసు కలతపడుతుంది, కానీ ఆత్మవిశ్వాసంతో ఉండండి, అప్పుడే మీ సిచ్యువేషన్ మారుతుంది అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడు డే డ్రీమింగ్లో ఉన్నారు, వర్క్ చేయండి. మీ గోల్ చాలా నియర్గా ఉంది మీకు. మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీరు అది అచీవ్ చేయగలరు అనేది మీకు మూనాల నుంచి చెప్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఏరీస్ వాళ్ళకి రీడింగ్. జూన్ మంత్లో మీకు ఏం జరగబోతుంది చూసాం. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. మీరు మేషరాశి మేషలగ్నం వాళ్ళైతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. జూన్ మంత్లో మీకు ఎలా ఉండబోతుందో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.